హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 జూన్ 18th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలి. సో ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అండి. సో ఏంటిది 18th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్, కీ పేపర్తో సహా మనము చూద్దాము. మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ చూద్దాము. మనకు క్వశ్చన్ నెంబర్ 1 అంటే 91 అంటే సో పేపర్ 2కి 91 క్వశ్చన్ నెంబర్ నుంచి మనకు మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది కదా. సో చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు మొదటి పాచికపై సరి సంఖ్య లేదా మొత్తం 9 వచ్చే సంభావ్యత ఎంత? సో స్క్రీన్ పైన ఏమంటున్నారు? ఆన్సర్ 2/9, 7/9, 5/9, 4/9. ఆన్సర్ ఏమవుతుంది? 5/9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు స్క్రీన్ పైన కనిపించేది ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 5/9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక గోళం ఒక ఘనకారపు పెట్టె లోపల సరిగ్గా సరిపోతుంది. వరుసగా ఆ గోళం పరిమాణం ఘనకారపు పెట్టె ఘనపరిమాణాల నిష్పత్తి ఏంటిది? 5:6. ఆన్సర్ సెకండ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఏమన్నారు ఇక్కడ? ఒక క్రికెటర్ 9 ఇన్నింగ్స్ల సగటు స్కోర్ 55 పరుగులు. అతను సగటు స్కోర్ను 58కి పెంచడానికి తన 10వ ఇన్నింగ్స్ ఎన్ని పరుగులు చేయాలి అన్నాడు. ఎన్ని పరుగులు చేయాలి? 85 చేయాలండి. ఓకే, సో లెక్క చేయండి, చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక ఘనపు అన్ని అంచుల మొత్తం 88 సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అవుతుంది? 294 అవుతుంది. ఓకే, ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి ఏమన్నారు ఇక్కడ? సో బిందువులు 12,0 మరియు 0,10 లను కలిపే రేఖాఖండం మధ్య బిందువు ఏంటిది? 6,5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 81 పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈక్వల్ టు 720 ప్లస్ 81 పవర్ ఆఫ్ x అయితే x ఈజ్ ఈక్వల్ టు వాట్? x అంటే ఎంత? x ఎంత అని అన్నాం. x ఎంత అవుతుంది ఇక్కడ మనకు? x ఈజ్ ఈక్వల్ టు 0.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? x ఈజ్ ఈక్వల్ టు 0.5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. m మరియు n అనే పూర్ణాంకాల యొక్క అతి చిన్న విలువకు 0.000875ను p/2m into 5n రూపంలో వ్యక్తపరిస్తే m ప్లస్ n ఎంత అవుతుంది? విలువ ఎంత అన్నాడు. ఎంత అవుతుంది విలువ? m ప్లస్ n ల విలువ 9 అవుతుంది. ఓకే, ఆన్సర్ 9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. √3 మైనస్ √2 నెక్స్ట్ √3 ప్లస్ √2 నెక్స్ట్
3 పవర్ 0 2 పవర్ 0 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ ఎంత అన్నారు. ఎంత అవుతుంది ఇక్కడ 26 ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఆన్సర్ 26. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు 1 అయితే ఏబి మరియు సిలు 3 సహజ సంఖ్యలు అనుకుంటే ఏబిసి మరియు ఏబి మరియు సిల విలువ ఎంత విలువ 2 3 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది 2 3 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. క్వశ్చన్ నెంబర్ 100 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. రూట్ 148.1089 ఎంత అన్నాడు. ఎంత అవుతుంది 12.17 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. a మైనస్ బి ఈక్వల్ టు 8 మరియు ab ఈక్వల్ టు 5 అయితే అయితే ఏమవుతుంది ఏ క్యూబ్ మరియు బి క్యూబ్ ఆన్సర్ ఏమవుతుంది అన్నారు. ఏమవుతుంది మరి ఆన్సర్ ఏ క్యూబ్ మరియు బి క్యూబ్ ఈక్వల్ టు 632 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక సంఖ్యకు అదే సంఖ్యను 27 సార్లు కలిపితే 224 వస్తుంది. ఆ సంఖ్య ఎంత అవుతుంది? ఆ సంఖ్య 8 అవుతుంది. ఎంత అవుతుంది 8 అవుతుంది. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో చూడండి, 2 పూర్ణాంక కోణాల మధ్య భేదం 28 degrees అయినా వానిలో పెద్ద కోణం ఎంత? 104 degrees కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో చూడండి, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5:12:13 నిష్పత్తిలో ఉంటాయి మరియు దాని చిన్న మరియు పొడవైన భుజాల పొడవుల మొత్తము 144 సెంటీమీటర్లు. మిగిలిన భుజము పొడవు సెంటీమీటర్లో ఎంత అవుతుంది? 96 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది? 96 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఓకే, ఒక రేఖాఖండం యొక్క అంత్య బిందువు 1, -3 మరియు 6, 7 అయితే ఆ రేఖాఖండం యొక్క వాలు ఎంత? 2 అవుతుంది. ఓకే, ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు చూడండి, 18 మంది వ్యక్తులు రోజుకు 6 గంటలు పనిచేస్తూ 25 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలిగారు. అదే పనిని 24 మంది వ్యక్తులు రోజుకు 24 గంటలు పనిచేస్తూ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలగరు అని అడిగారు. సో ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అంటే ఎంతమంది ఇక్కడ 18 మంది అయినా 18 మెంబర్స్ ఎన్ని రోజుల్లో 15 డేస్లో కంప్లీట్ చేస్తారన్నమాట. ఓకే, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 107. ఓకే, సంవత్సరానికి 10% వడ్డీ మరియు 5,000కు పైగా 3 సంవత్సరాల యొక్క అయ్యే చక్రవడ్డీ ఎంత? 1655 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 108. క్రింది వానిలో ఘన బహుపది ఏది? ఇదే x² - x × 2 + x² × 2x. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక సంఖ్యలోని 75%కు 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది.
అయితే ఆ సంఖ్య ఏంటిది? 300 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. ఒక సమబాహు త్రిభుజం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము చదరపు మీటర్లలో ఎంత అవుతుంది? 64√3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111 है ना 111 है ना లీపు సంవత్సరం కానీ దానిలో 56 గురువారాలు ఉండే సంభావ్యత ఏంటిది? 1/7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. P మైనస్ Q ఈక్వల్ టు P అయ్యే విధంగా P మరియు Qలు ఏవైనా రెండు సమితులు అయితే P ఇంటర్సెక్షన్ Q ఈక్వల్ వాట్ ఏమవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో 113 క్వశ్చన్ నెంబర్ 113 చూడండి. ఒక సర్వేలో 55 పరిశీలనల నమోదు చేయబడ్డాయి. వాటిలో మొదటి 20 పరిశీలనలు సగటు 15 మరియు మిగిలిన పరిశీలనలు సగటు 25 అయితే మొత్తం పరిశీలనల సగటు ఎంత అవుతుంది? 21 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 0.0000 32 ఎంత అవుతుంది? 0.008 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక విద్యార్థి గణిత సమాసాలను రూపొందించగలడు. అప్పుడు ఆ విద్యార్థి సంపాదించిన విద్యా ప్రమాణం ఏంటిది? వ్యక్తపరచడం కమ్యూనికేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఓకే, త్రిభుజీకరణను ఉపయోగించి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని కనుగొనండి. ఈ సమస్య బోధనకు అత్యంత అనువైన గణిత బోధన పద్ధతి ఏంటిది? నిగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఏమన్నారు ఇక్కడ? సరైన జవాబును ఎంచుకోండి అన్నారు. ఓకే, క్రింది వాటిలో పాఠశాల గణిత విద్యా ప్రణాళికకు పాఠ్యాంశాలను ఎంచుకోవడంలో సంబంధం లేని అంశాలను గుర్తించండి. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. తార్కిక క్రమం, ఉపాధ్యాయ కేంద్రిత కృత విధానము, మానసిక వికాస క్రమము, ఉపన్యాస కేంద్రీకృత విధానము. సరైన సమాధానాన్ని వెచ్చుకోమన్నాడు కాబట్టి ఆప్షన్ బి అండ్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అండ్ డి ఏంటిది? బి ఉపాధ్యాయ కేంద్రీకృత విధానము మరియు ఉపన్యాస కేంద్రీకృత విధానము రెండు కూడా లేదు. అంటే టీచర్ సెంటర్ కాదు, స్టూడెంట్ సెంటర్ ఉండాలి. ఇక్కడ లెక్చర్ బేస్డ్ కాదు, యాక్టివిటీ బేస్డ్ ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. గతంలో అభ్యసన అనుభవాలను రూపొందించేటప్పుడు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటిది? ఉపాధ్యాయుని ఆసక్తి, ప్రతిభావంతులైన విద్యార్థులను భాగస్వామ్యం, నెక్స్ట్ క్లిష్టతను సరళతకు మరియు సాధించవలసిన లక్ష్యాలు. ఆన్సర్ ఏమవుతుంది? సాధించవలసిన లక్ష్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 119 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భావవంతులైన విద్యార్థులలో నిగూఢమైన ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీయడానికి అత్యంత అనువైన వేదిక ఏంటిది? గణిత ప్రదర్శన, మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఏంటిది? ఒక మూల్యాంకన సాధనాన్ని ఎన్నిసార్లు వాడినా నిలకడైన
ఫలితం వస్తే ఆ సాధనం ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. దీన్ని విశ్వసనీయత అంటే రీఅబిలిటీ అని ఆన్సర్ మనము రాయవచ్చు క్వశ్చన్ నెంబర్ 120. సో ఇదండి మన యొక్క మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపరు. క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ మనము డిస్కస్ చేశాము. సో నేను టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2 అన్నీ నేను పేపర్ 1 అండ్ 2 అన్నీ నేను డిస్కస్ చేశాను. సో జూన్లో కండక్ట్ చేసినటువంటి అన్ని ఎగ్జామ్లు పీవైక్యూ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది షిఫ్ట్ 1 అయినా షిఫ్ట్ 2 అన్నా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఒకవేళ నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్